హాయ్ అండి, నమస్తే. నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్. ఈరోజు మన ఛానల్లో దొండకాయ కూరని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దామండి. ముందుగా ఈ కర్రీ కోసం మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పౌడర్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. పల్లీలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు, అదేవిధంగా మినపగుండ్లు అన్నీ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. స్పైసీనెస్కి తగ్గట్టు ఎండుమిర్చి. పల్లీలు కాస్త లేట్గా వేగుతాయి కాబట్టి ముందుగా ప్యాన్లోకి నేను పల్లీలని యాడ్ చేస్తున్నాను. ఇలా పల్లీలన్నీ యాడ్ చేసుకొని ఇవి సగం ఫ్రై అయిన తర్వాత మిగిలినవన్నీ తర్వాత యాడ్ చేసుకోవాలి. ముందుగానే అన్నీ యాడ్ చేసేస్తే అన్నీ కొన్ని త్వరగా వేగిపోతాయి కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పల్లీలు కాస్త వేగిన తర్వాత మిగిలిన కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని అన్నిటినీ మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని మనం పక్కన చేసుకుందాము. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పొడవుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నానండి. మీకు ఈ విధంగా పొడవుగా నచ్చకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఈ కర్రీకి ఇలా పొడవుగా కట్ చేసుకోవడం అనేది ప్రిఫర్ చేస్తాను. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాము. పసుపుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందే సాల్ట్ని యాడ్ చేయకండి. ఇలా పసుపు వేసి కాసేపు దొండకాయల్ని బాగా మగ్గేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టినట్లయితే ఆవిరికి ఈ దొండకాయలు అనేవి బాగా మగ్గుతాయి. సో ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ కాసేపు మూత తీసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంటే దొండకాయలో వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం ఇంకిపోయేటట్టుగా. ఇప్పుడు ముక్క కాస్త మెత్తబడుతుంది అన్న టైంలో సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ సాల్ట్ ఈ ముక్కలకి పట్టేటట్టుగా మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇలా 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత చూసారు కదా, దొండకాయ అనేది బాగా మగ్గి కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇప్పుడు కంప్లీట్గా మూత తీసేసి దీన్ని నూనెలోకి వేయించేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఈ స్పైసీనెస్సే సరిపోతుందండి. ఎక్స్ట్రాగా కారం అనేది అవసరం లేదు. తర్వాత మూత పెట్టేసి ఈ ఫ్లేవర్స్ మొత్తం దొండకాయ పట్టేటట్టుగా కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం సేపు ఇలా వేయించుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ దొండకాయ కర్రీ రెడీ. అచ్చము మనకి బయట క్యాటరింగ్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. టేక్ కేర్.